ఒక 5 నెలల క్రితం నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేసినామండి ఈ మేల్ డాగ్. అప్పుడు చిన్నగా ఉండే. అంటే మామూలుగా వీటికి యాక్సిడెంట్లు అయినా కూడా కొంచెం హీలింగ్ శక్తి ఎక్కువ ఉంటుందండి. కొంచెం వంకర అయినా అతుక్కొని పోయి క్యూర్ అయిపోయి పరిగెట్టి నడవడం అవి ఇవి చేస్తుంటాయి. అలా అవుతుందేమో అనుకున్నా కానీ డాగ్ ఏమీ క్యూర్ కాలేదండి. స్టార్టింగ్ అసలు పట్టుకొనిచ్చేది కాదు, దగ్గరికి రాదు, పారిపోతూ ఉంటుంది. దాన్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేకపోయాము. ఆ కాలు రోజు రోజుకి అది బెండ్ అయిపోతుంది. అంటే 3 కాళ్ళతో సర్వే అవుతుంది, పరిగెడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ కొంచెం నడవలేదు. ఇక అలాగే అక్కడ అదే ప్లేస్లో ఉంటుందండి. అక్కడే అన్నం పెడతా ఉంటాం, అక్కడే ఉంటుంది, కానీ ఆ కాలు మాత్రం ఇక అంతే అలాగే ఉంటుంది. పరిగెట్టి అన్నీ యాక్టివ్గానే ఉంటుంది. వేరే డాగ్స్తో అంతా బాగానే ఆడుతూ ఉంటుంది, చేస్తుంది, కానీ ఎటు ఇక అది కాలు రోజు రోజుకి అలాగే అయిపోతుంది. ఈ డాగ్కి ఆపరేషన్ కూడా చేశారండి. అప్పుడు బర్త్ కంట్రోల్ చేసిన వాళ్ళే కొంచెం తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినట్టున్నారు. ఈ ఏరియాకు సంబంధించింది కాదు, కానీ అట్లా డాగ్స్ ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ అన్నీ అట్నే ఫిల్టర్ అయిపోయి తిరుగుతూ ఉంటాయండి. డాగ్స్లో కొన్ని మనము చూస్తూ ఉంటామండి, యాక్సిడెంట్ అయినాయో, కాలు విరిగిపోయినాయో, రోడ్ల మీద డ్రెస్సింగ్, ఆ చెవులు పాడైపోయి రక్తం గారేగి నేను కూడా చూస్తూ ఉంటా. అక్కడిక్కడ ప్రయత్నం చేస్తాను, నేను దిగి మెడిసిన్ తీసుకునే ప్రయత్నం చేస్తా. బిస్కెట్లు అవి పెట్టి అలవాటు చేసి కొంతవరకు ట్రై చేస్తా, కానీ కొన్ని ఆగవు, కొన్ని దగ్గరకు వచ్చి మెడిసిన్ అవి వేయించుకుంటాయి. మనం చేయగలిగింది అంతే కదండి. వాటికి ఏం చేస్తాం, కాస్త బిస్కెట్లో అన్నమో పెట్టగలుగుతాం. ఆ మెడిసిన్ అది ఇది అంటే సడన్గా మనం దగ్గరికి పిలిచి అన్నం పెట్టి ఏం చేసినా కూడా భయమే ఎక్కువ ఉంటుంది వాటికి. ఎందుకంటే ప్రేమగా పిలిచి ఎవరు చేసేవాళ్ళు కాదు కదా, భయంతో ఉంటాయండి స్ట్రీట్ డాగ్స్ పాపం.